ఈరోజు చైత్ర శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని భవానీ అష్టమి అనే పేరుతో పిలుస్తారు. భవానీ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఖగోళంలో నవగ్రహాలలో శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో శుక్రుడి మేష సంక్రమణం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో, శుక్రుడి మేష సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భవానీ అష్టమి అనే పేరుతో పిలుస్తారు. భవానీ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భవానీ దీక్షలు స్వీకరించే వాళ్ళు ఈరోజు భవానీ దీక్షను ప్రారంభించినట్లయితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. భవానీ అష్టమి సందర్భంగా భవానీ అష్టకము అనే స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా భవానీ అనే పేరుతో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. భవానీ అష్టమి సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భవానీ అష్టమి సందర్భంగా నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో వెలిగించినా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఖగోళంలో నవగ్రహాల్లో శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఈరోజు మేషరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఏప్రిల్ 19వ తేదీ వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19 వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ఈ రోజు నుంచి ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోకే శుక్రుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తుంది. మేషరాశి వాళ్ళు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం వ్యయస్థానంలో జరిగింది కాబట్టి మేషరాశి తర్వాత వచ్చే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యయస్థానంలో శుక్రుడు రావటం వల్ల యంత్రాల మీద పనిచేసే వృషభ రాశి వాళ్ళు ఏప్రిల్ 19 వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది. లాభస్థానంలోకి శుక్రుడు రావటం వల్ల మిథున రాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగపరంగా అభద్రతాభావం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పై అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళకి శుక్రుడు ఆరోగ్యం కలిగింపజేస్తాడు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కన్యారాశి వాళ్ళకి ఈ శుక్రుడి మేష సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వంశపారంపర్య ఆస్తులు సంక్రమించే అవకాశం కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తులారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అలాగే సోదర సోదరీమణులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. సంతానంతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రులకి, సంతానానికి చాలా దగ్గరయ్యే అవకాశాలు, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వాహన యోగం ఉంది. మకర రాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీనరాశిలో జన్మించిన వాళ్ళకి శుక్రుడి మేష సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి మీనరాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలా ద్వాదశ రాశుల వారికి శుక్రుడి మేష సంక్రమణం ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలన్నీ ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉంటాయి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి అలసందలు నానబెట్టి గోమాతకి తినిపించటం, అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం, ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేసినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.